గురి లేకుండా ఏ పని చేస్తే కూడా అది ఫెయిల్యూర్ అవుతుంది. గురి ఏది పెట్టుకునేది అట్లానే మీరు అనలైజ్ చేసేదానికి ఇది ఒక పెద్ద ఇష్యూ. గురి ఒకటి పెట్టుకోకూడదు, 4 గురి తీసుకోవాలి. మీకు ఏ ఫీల్డ్లో అభ్యాసం ఉంది అది ఫస్ట్ గురి, ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంది అది ఫస్ట్ గురి. ఎక్స్పీరియన్స్ లేకుండా పోతే కూడా మీ కూడా ఉండేవాళ్ళు ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎయిదర్ పార్ట్నర్షిప్ లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళని పనికి తీసుకోవాలి. లేకపోతే ఎక్స్పీరియన్స్ కావాలి అంటే మీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళ దగ్గర మీరు పనికి పోవాలి. మీ ఇంటి దగ్గర ఒక ప్రావిషన్ షాప్ వస్తుంది అని పెట్టుకోండి, ఒక దిన్షి కిరాణా షాప్ వస్తుంది అని పెట్టుకోండి, చాలా బాగా వ్యాపారం చేస్తుండాలని పెట్టుకోండి. దానికి ఎదురు లేకపోతే దానికి దగ్గర లేకపోతే వేరే ఒక వీధిలో మీరు కిరాణా షాప్ ఓపెన్ చేస్తే సక్సెస్ అయ్యేలేదు. ఎలా? మీకు కిరాణా షాప్ నాలెడ్జే లేదు. నాలెడ్జ్ లేకుండా ఉండే ఒక బిజినెస్ చేస్తానంటే దాంట్లో ప్లస్ మైనస్ వచ్చేది మీరు యు హ్యావ్ టు బ్యాక్. దానికి మీకు అనుభవం కావాలి. అనుభవం లేకుండా పోతే అనుభవం ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీరు పనికి తీసుకోవాలి. ఒక 6 months 1 year ఆయన్ని పనికి పెట్టుకొని ఆ విచారం అంతా మీరు తెలుసుకొని తర్వాత వద్దప్ప నువ్వు దారి చూడు, నువ్వు మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. లేకపోతే ఒక పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి. ఎవరికి అనుభవం ఉంది ఆయన్ని పార్ట్నర్షిప్ పెట్టుకొని మీ దగ్గర డబ్బు ఉంది, అంగడి ఉంది, ఏమేమి కావాలో అంత ఉంది, ఆయన దగ్గర ఏమీ లేదు, అనుభవం ఉంది, ఆయన దగ్గర మాట్లాడుకోండి. అది ఏం లాభం వస్తుంది, దాంట్లో 20% నీకు ఇస్తాను, 80% నేను తీసుకుంటాను. పార్ట్నర్షిప్ నేను 2-3 అప్రోచ్ అయ్యాను సార్. అట్లాగా నా దగ్గర మనీ కొంచెం ఉంది, మీరు ఇన్వెస్ట్ చేయండి, ఇద్దరం పార్ట్నర్షిప్ గా చేద్దాము అనేసి నేను అడిగాను. అట్లా కూడా నో అన్నారు. అంటే ఇక్కడ లోకల్లో ఎట్లా ఉంటుందంటే మొత్తం ఎవరి వర్షన్ వాళ్ళదే, ఎవరికి సపోర్ట్ చేయరు. అదొకటి సార్. ఇది వరకు బొమ్మల వ్యాపారం పెట్టాను, లాస్ వచ్చింది. నాకు కొంచెం బ్యాంగిల్ బాగా నడుస్తుంది. ఓకే, బ్యాంగిల్ నడుస్తుంది. ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ పెట్టినా కూడా లాస్ వచ్చేసింది అప్పట్లో. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే నేను ఉండే పరిస్థితి ఇప్పుడు సెట్ అవ్వదు